హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీ దగ్గర ఉన్న ఓల్డ్ క్యాన్ స్కర్ట్ని ఎక్కువ వాల్యూమ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేసేయండి. ఈ క్యాన్ స్కర్ట్ వచ్చేసి నా దగ్గర ఛానల్ స్టార్ట్ చేయకముందు ఉన్న స్కర్ట్ అండి. అంటే దీని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే నన్ను అడగొద్దు, ఎందుకంటే నా దగ్గర లేదండి. ఒకవేళ ఎవరికైనా క్యాన్ స్కర్ట్ కటింగ్ స్టిచ్చింగ్ కావాలని అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఆ వీడియోని షేర్ చేస్తాను. నేనైతే ముందుగా ఒక 20 ఇంచెస్ కింద నుంచి ఒక 20 ఇంచెస్ హైట్లో ఇలా నార్మల్ ఫ్రిల్స్ అనేవి క్రాస్ కట్ లంగాకి ఇలా అటాచ్ చేసుకున్నానండి. ఇది నా పాత క్యాన్ స్కర్ట్. దీని ఎక్కువ వాల్యూమ్ రావడం కోసం నేను ఎక్స్ట్రాగా 2 మీటర్స్ క్యాన్ అనేది తీసుకున్నాను. దాన్ని 3 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకున్నాను. ఒక్కొక్క పీస్ హైట్ వచ్చేసి 12 ఇంచెస్ ఉందండి ఇక్కడ. సో నాకు ఇక్కడ 3 పీసెస్ కింద నేను కట్ చేసుకున్నాను. సో ముందు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రిల్స్ని ఇలా పైకి లిఫ్ట్ చేసి దాని కింద ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో 2 మీటర్స్ క్యాన్ 3 ఈక్వల్ పార్ట్స్ కింద ఆ క్యాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాక్స్ ప్లీట్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలా బాక్స్ ప్లీట్స్ పెట్టుకున్నట్లయితే ఎక్కువ వాల్యూమ్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, సో ఈ విధంగా ఉంటుంది. సెకండ్ లేయర్లో మనం క్యాన్ అటాచ్ చేయాలనుకున్నాం కదండి. అవి అటాచ్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ లేయర్లో ఉన్న ఈ ఫ్రిల్స్ని ఇలా పైకి లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి మనం సెకండ్ లేయర్లో అటాచ్ చేయాలనుకున్న క్యాన్ యొక్క హైట్ అనేది మనకు 12 ఇంచెస్ ఉంది కదండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ 12 ఇంచెస్ని ఇక్కడ స్కర్ట్ మొత్తం మార్క్ చేసుకోవాలి. కింద నుంచి 12 ఇంచెస్ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏవైతే మనం 3 పీసెస్ కట్ చేసుకున్నాం కదండి క్యాన్ని, ఆ 3 పీసెస్ని కూడా మనం అటాచ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నా కదండి, ఆ విధంగా ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి. ఈ స్కర్ట్కి ఈ చివర ఆ చివర మార్క్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకనంటే ఇప్పుడు మనం అటాచ్ చేసే సెకండ్ లేయర్లో అటాచ్ చేసే క్యాన్ అనేది మనం 3 పీసెస్ని కలిపి జాయిన్ చేసుకున్నాం. ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకున్నాం. సో ఈ స్కర్ట్ మొత్తానికి ఈ 3 పార్ట్స్ అనేవి సరిపోయేలా రావాలి అని అంటే ఇప్పుడు మనం అటాచ్ చేసిన క్యాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడ ఒక కట్ అయితే పెట్టుకోండి. సో ఈ కట్ అనేది ఈ మార్క్ ఎక్కడైతే ఉందో ఆ మార్క్ దగ్గరికి వచ్చేసరికి ఎండ్ అయిపోవాలి. ఆ విధంగా వచ్చేటట్టు మనం పెట్టుకున్నట్లయితే మనకి ప్లీట్స్ అనేవి అన్నీ ఈవెన్గా వస్తాయి. సో ముందుగా ఇలా లంగాని ఈ విధంగా మార్క్ చేసిన ప్లేస్ దగ్గర నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. సో దానికోసం ఈ క్యాన్ని దానిపైన ప్లేస్ చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే వదలండి. 1/2 ఇంచ్ కానీ ఒక 1 ఇంచ్ కానీ
వదిలేసేయండి. వదిలేసి స్టిచ్ అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి మనం ఏదైతే మార్కింగ్ అనేది మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ పైనే ఈ 3 పీసెస్ని మనం అటాచ్ చేసుకున్నాం కదండి. ఇది మొత్తం బాక్స్ ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. మనం ఎక్కడైతే క్యాన్కి కట్ పెట్టామో ఆ కట్ అనేది స్కర్ట్ మీద ఒక మార్క్ పెట్టాము కదండి, ఆ మార్క్ వరకు వచ్చేలాగా ఇలా ప్లీట్స్ అనేవి పెట్టేసుకోండి. బాక్స్ ప్లీట్స్ అయినా మీ ఇష్టం, లేదంటే నార్మల్ ప్లీట్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, కట్ ఒక 1 ఇంచ్ అటు ఇటు అయ్యిందండి. ఏం పర్వాలేదు. ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసి అయితే పెట్టేసుకుని మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోండి. సో నేను అన్ని ఫ్రిల్స్ పెట్టేశానండి. ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ స్టార్టింగ్లో వదిలాం కదండి, ఆ 1 ఇంచ్ దగ్గర నుండి ఇక్కడ ఏదైతే ఎండ్ అయిపోయిందో ఆ 2 చివర్లని కలిపేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ అయితే ఉంది కదండి, ఆ గ్యాప్ని కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఫైనల్గా ఈ విధంగా అయితే ఉంటుందండి. సో అది ఫస్ట్ లేయర్, అలానే దానిపైన సెకండ్ లేయర్ అయ్యగానే మనకి స్కర్ట్ అనేది ఎక్కువ వాల్యూమ్తో కనిపిస్తుంది. ఫైనల్గా మన క్యాన్ స్కర్ట్ అనేది ఎక్కువ వాల్యూమ్తో రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్కర్ట్ యొక్క ఫైనల్ లుక్ కూడా చూసేయండి.